అంటే ఎన్టీఆర్ గారిది ఇది ఒక పెద్ద హిట్ వస్తుందని అనుకుంటున్నారు మీరు? ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్నీ ఒకటైతే ఈ దేవరా మూవీ ఒకటి మనం చూడొచ్చు. కలెక్షన్ ఎంత రావచ్చు మేడం? అవన్నీ హైలో ఉంటాయి కానీ మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. అంటే ట్రైలర్ ఇలా ఉంది కదా, మరి సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సినిమా అయితే ఇంకా ఆలోచించకుండా వెళ్ళి చూడొచ్చు మనం. ఆలోచించకుండా వెళ్ళి చూడొచ్చు. వెయిటింగ్ అంటారా 27 సాంగ్స్లో హీరో గారు ఎలా డ్యాన్స్ చేసారు, హీరోయిన్ ఎలా డ్యాన్స్ చేశారు? బాగా చేస్తారు. ఎన్టీఆర్ గారి డ్యాన్స్ గురించి జడ్జ్ చేసే అంత పెద్ద అయితే కాదు కదా. అంటే ముంబైలో ఎన్టీఆర్ గారిది కట్అవుట్ పెట్టారు కదా సముద్రంలో, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకున్నాం, ఒక తెలుగు హీరోకి అంత పబ్లిసిటీ రావడం అనేది చాలా హై కదా. అంటే కొంతమంది సాంగ్స్కి ట్రోల్స్ చేస్తారు కదా. లేదు చాలా బాగుంది. చాలా బాగుంది. ట్రోల్స్ చేసే అంత అయితే హిట్ అయితే వస్తుంది అనుకుంటున్నారు? కన్ఫామ్ గా ఎన్టీఆర్ మూవీస్ ఫ్లాప్ అనేది మనం చెప్పుకోకూడదు అసలు. ఇప్పుడు రాజమౌళి సినిమాలు తీస్తారు కదా, వాళ్ళు హిట్ అయిన తర్వాత అన్ని ఫ్లాప్లు అవుతాయి ఏ హీరోకైనా ఇంతవరకు చూసుకుంటే. ఇది కూడా అలాగే అవుతుందని చాలామంది అంటున్నారు. శివ గారి డైరెక్షన్ బాగుంటుంది కదా. ఓకే, కానీ రాజమౌళి సెంటిమెంట్ ఇంతవరకు హీరో బ్రేక్ చేయలేదు. ఇది కూడా ఫ్లాప్ అవుతుంది అని అనుకుంటున్నారు. ఫ్లాప్ అవుతుందని అయితే అనుకోవద్దు ఎవరు కూడా. సినిమా అయితే బాగుంది. సినిమా చూస్తే బాగుంటుంది. నేనేమైతే ఏం లేదు, నాకు ట్రైలరే ఇలా ఉంటే మూవీ ఇంకెలా ఉంటుందో. నేను ఎక్కువ సాంగ్సే చూస్తాను. నాకు ఆ సాంగ్ మీద ఉండిపోయింది కన్నంతా. అదే గోవాలో చుట్టంలో వస్తుంది ఆ సాంగ్ ఉంది కదా. లేదు సింగర్ అయితే కాదు, నేను డాన్సర్ కూడా కాదు, నేను ఓన్లీ ఆర్టిస్ట్. ఓకే, థాంక్స్.